విశాఖ పోర్ట్ టెండర్లలో గందరగోళం నెలకొంది. బెర్త్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కు నెలకు కోట్లు ఖర్చయ్యే పనిని కేవలం 1 పైసాకే చేస్తామంటూ బిడ్డర్లు టెండర్లు వేయడం పోర్ట్ అధికారులను విస్మయానికి గురిచేసింది. పోర్ట్ అథారిటీ అధికారికంగా టన్నుకు 65 రూపాయల వరకు రాయల్టీ విషయంలో వేసుకోవచ్చని టెండర్లలో ఇచ్చినప్పటికీ కేవలం 1 పైసాకే రాయల్టీ చెల్లిస్తామని బిడ్డర్ చెప్పడంలో వ్యాపారస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించిన 4 బెర్త్లకు ఆపరేషన్ మెయింటెనెన్స్ కు సంబంధించి 15 ఏళ్లకు టెండర్లను పిలిచారు. టెండర్లో బిడ్డింగ్ ద్వారా బెర్త్ పొందిన వారు మార్కెట్లోకి వెళ్లి పోర్టుకు బిజినెస్ తెచ్చుకోవాలి. కార్గోను తరలించేందుకు క్రెయిన్ల ద్వారా సరుకును ఫ్లాట్లకు తరలించాలి. ఒక్కో క్రెయిన్ 55 కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది. అయితే విశాఖలో 2 ప్రముఖ షిప్పింగ్ కంపెనీలు పైసాకే కోట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం 1 పైసాకే బెర్త్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది అబద్ధమని సీనర్జీ షిప్పింగ్ సీఈఓ వేణుగోపాల్ చెబుతున్నారు. హెచ్ఎంసీ క్రెయిన్స్ పెట్టాలి అంటే దాదాపు 110 కోట్లు. ఎవరికైతే బెర్త్ ఓఎండ్ఎం ఆపరేటర్ వస్తాడో వాడు 110 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2 హెచ్ఎంసీ క్రెయిన్స్ తీసుకొని రావాలా, తెచ్చి అక్కడ పెట్టుకొని అక్కడ మొత్తం మెయింటెనెన్స్ చేయాలి. దానికి సంబంధించి టెండర్ పార్టిసిపేషన్లో నిన్న టెండర్లు ఓపెన్ చేస్తే ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఒక కంపెనీ 3 బెర్తులకి EQ3 EQ4 వెస్ట్గోనారీకి 0.010 అంటే 1 పైసా కోట్ చేసింది. అంటే 110 కోట్లకు ఇన్వెస్ట్ చేసి నేను 1 పైసాకి మేము పనిచేస్తానంటే అది మనం అందరూ ఆలోచించదగ్గ విషయమే. ఇవాళ రోజు ఒక హెచ్ఎంసీ క్రెయిన్ ఆపరేట్ చేయాలి అంటే వైజాగ్ పోర్ట్లో తక్కువ 40 నుంచి 45 రూపాయలు టన్నుకు అవుతుంది. సో మనకు అయ్యే ఖర్చు 45 రూపాయలు అయితే 1 పైసాకి ఎలా పనిచేయగలరు అంటే దీని వెనక దురుద్దేశం ఏమైనా ఉందా? ఏంటి ఉద్దేశం? పోర్ట్ అథారిటీస్ కూడా దీని మీద కొంచెం సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ రాంగ్ మెసేజ్. మార్కెట్ వాస్తవాలకు విరుద్ధంగా అతి తక్కువ ధర కోట్ చేస్తే బిడ్ను తిరస్కరించే పూర్తి అధికారం విశాఖ పోర్ట్ అథారిటీకి ఉందని టెండర్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.